బలిజల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి పథకాలు ఇవ్వడం లేదని, బలిజ కులస్తులందరూ ఐకమత్యంగా ఉండాలని గూడూరు బలిజ సేవా సంఘ వ్యవస్థాపకులు సారంగం శ్రీనివాసులు కోరారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బలిజ సేవా సంఘ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఎక్కువ మార్కులు సాధించిన బలిజ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సారంగం శ్రీనివాసులు మాట్లాడుతూ బలిజ కులంలో ఎక్కువ పేద మరియు మధ్యతరగతి వారు ఉన్నారని, వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి పథకాలు ఇవ్వడం లేదని అన్నారు. బలిజ కులస్తులందరూ ఐకమత్యంగా ఉండి మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో మదనమేటి రమణయ్య, పలువురు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత సీతారామచరితం చూపించారో ఇప్పుడు ఈ చిన్నారులు మీ ముందుకు వస్తున్నారు. బలిజ పేద విద్యార్థులకి ఒక హాస్టల్ కట్టించాలని అప్పట్లో 79లో మీటింగ్ పెట్టారు. అప్పట్లో నేను వ్యాపారం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆ మీటింగ్లో జిల్లాలో బాలాజీ నగర్లో ఒక స్థలం కొనడం జరిగింది హాస్టల్ కట్టాలని. ఆ స్థలము కానీ అదే మా అన్న చెప్పాడు, మన అనిల్ గారు చెప్పారు, ఏంటంటే యూనిటీ ల్యాండ్ నెల్లూరులో అది ఆడవాళ్ళూరు వచ్చి బయట వచ్చేసేది ఏంటనేది కోఆపరేషన్ లేక అట్టే ఆగిపోతా వచ్చింది. తర్వాత మొన్న కూడా బిల్డింగ్ కట్టేదానికి కొట్టుకుపోవాల కొంతమంది వచ్చారు నా దగ్గరికి, ఎవరో చేస్తా ఉన్నారు చీని, నేనైతే వచ్చి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలని మన కాపు భవన్లో మీటింగ్ పెట్టాలన్నారు. నాకు ఉదయ మామూలుగా ఏదో ఒకరు చెవిలో చేస్తున్నారు, పీడు పడిపోయింది చీని అని చెప్పని మనకి మనవాళ్ళు నారాయణ గారు ఇక్కడ కట్టించి ఉన్నారు మన దొన్నవాడ రోడ్లో, ఆడు కూడా పాలేద నగర్లో కూడా కట్టి పెద్ద బిల్డింగ్ కడతా ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మన జిల్లాలో అప్పటికి లేదు. జనరల్గా వాళ్ళు చూశారు, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ వాళ్ళు రెడ్డి భవన్ అని హాస్టల్ కట్టారు, అప్పట్లో పెట్టారు, స్థలం ఇచ్చారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళని చూసి మన వాళ్ళు అప్పుడు పెట్టడం జరిగింది. అది ఎందుకంటే యూనిటీగా మనకి జీన్స్ లోపం అని చెప్పారు. కారణం ఏంటంటే మన వాడు ఎవరన్నా, మన నాయకుడు, మన మనిషి ఎవరన్నా ముందుకు పోతా ఉంటే దాన్ని చిన్నతనంగా మాట్లాడతారు. కానీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనోడు ఎవరన్నా ఎదుగుతా ఉంటే ఆయనకి మనం కూడా చేయొచ్చనిచ్చేది అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది చాలా అవసరం. తర్వాత నేను 78 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాను. నేను అనుభవం మీద చెప్పే మాట, మనలో అది లోపం ఖచ్చితంగా 100% ఉంది. అంటే ఏదో ఉంటారు 20 మంది 30 మంది ఉంటారు, కానీ మెజారిటీ పీపుల్ కోఆపరేషన్ అనేది వీక్ ఆయన ఏముంది అని అనేస్తారు. కాదు, మనం ఆయన్ని గౌరవిస్తే. నేను మెడ్రాసులో ఒక డాక్టర్ ఇంటికి పోయా, వాళ్ళ మామ నాతో కూడా వచ్చాడు. ఆయన పైగా ఉద్యోగులతో బీస్ మీటింగ్ని ఏర్పాటు చేస్తాము. మేము కోరేది ఒకటే, మేము పోయి నారాయణ గారిని పలకరించేదానికంటే
నారాయణ గారిని మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఏర్పాటు చేయవలసిందిగా చూస్తున్నాం. ఎంతసేపు మేము నారాయణ గారి దగ్గరికి పోవడం కంటే మాకు నారాయణ గారు ఇక్కడికి వస్తే మాకు ఒక మనోధైర్యం వస్తుంది. మాకంటూ ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడు, మా కార్యక్రమాలు మేము చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఉంటాం. ఫలిత సాధన సమాజంలోకి పోతే గూడూరులో 30,000కు పైగా బలిజ సంఘీయుల ఓట్లు ఉన్నాయి. మేము కత్తెరమల్లి గారు మాకు కొంత అవకాశం ఇచ్చారు. పేదవాళ్ళకి, చదువుకునే బిడ్డలకి, అవతల ఎవరైనా అనారోగ్యం పాలైన వాళ్ళకి ఒక 8,000 రూపాయలు ఇవ్వండి, మట్టి ఖర్చులకి అయితే 10,000 రూపాయలు ఇవ్వండి అని ఆయన చెప్పారు. మేమందరూ కూడా 285 మందితో ఒక చేయూత కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము మొదట్లో పేదవాళ్ళు ఎవరు ఉంటారా అని అనుకున్నాం. బలిజ సంఘంలోకి పోతే 30,000 కుటుంబాలలో 30,000 మంది ఉంటే దాంట్లో దాదాపు సగం మంది దారిద్ర్యకు దిగువనే ఉన్నారు. మిగతా సగం మంది మిడిల్ క్లాస్ పీపుల్, అంతేగాని అప్పర్ క్లాస్ కానీ కోటీశ్వరులు కానీ వేళ్ల మీద ఉన్నారు. వీళ్ళందరికీ ఏ ప్రభుత్వ పథకాలు కూడా అందడం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలకు అనేక రకమైన ప్రభుత్వ పథకాలను ప్రకటించున్నది. ఆ పథకాలలో మనం కానీ ఎస్సీ వర్గం కానీ పోని గత ప్రభుత్వంలోని ఓసీ కేటగిరీగా మనం సమాజంలో ఉన్నామా అంటే మనకు సంబంధించింది కాదు. ప్రస్తుత ప్రభుత్వంలోని ఓసీ సమాజానికి చెందామంటే దానికి మనం కాదు. ఇక మనం ఎక్కడ ఎవరికి మనం గాలిలో దీపంలాగా బలిజ సమాజం నిలబడిపోయి ఉన్నది. వీళ్ళందరికీ మనం ఒక గుర్తింపు పొందాలంటే మనమంతా ఐక్యంగా మనం పోరాడవలసిన అవసరం ఉంది. మనం అందరం కూడా ఒకప్పుడు బలిజలను బీసీలు చేయండి అని నినాదాలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ బీసీ నినాదం ఎట్టపోయిందో తెలియదు. బీసీగా మనం బలిజ సమాజానికి ప్రభుత్వం నుండి ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి, ఏది అవకాశం కూడా మనకు ప్రత్యేకంగా లేదని నేను అనుకుంటున్నాను. పెద్దలు ఏదన్నా ఉన్నాయి అనిపిస్తే మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మనం అందరం సంఘటితంగా మనం పోరాడవలసిన మన కోరికలను మనం అడగాల్సిన అవసరం ఉంది. అడగందే అమ్మైనా పెట్టదు. అందువల్ల మనం మన సమాజానికి ఏం కావాలనేది మనం అందరం సంఘటితంగా కోరాల్సింది. మన ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని కూడా మనం కోరాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనం చేసేనారు కాబట్టి మేము ఆ రోజుల్లో కూడా ఎవరిని పైసలు అడగకుండా కూడా బాగా ఘనంగా మేము కార్యక్రమాలు నిర్వహించేవాడు అనమాట. ఆ రకంగా మా బీసీ గట్టిగా నిలబడటానికి గూడూరు వాళ్ళందరూ కూడా ముఖ్యులు, వాళ్ళే మాకు అండగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది ఎప్పటి నుంచో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా అంటే బీసీ తరఫున మీరు మీటింగ్ పెట్టాలని పెట్టచ్చు. కానీ మేము నెల్లూరులో ఎందుకు పెట్టామంటే ఒక నెల్లూరులో రకరకాల గ్రూపులు, ఈ గ్రూపులు చూసి మన బదిలీలో అంటే జనాభా ఎక్కువ ఎక్కడ ఏ విధంగా ప్రతి దానిలో ప్రతి కులంలో ఉంటాయి గ్రూపులు. మనలో మనమే అనుకుంటాం, మన నలుగురు కూర్చుంటే మనోడిని మనం తెచ్చుకుంటాం. అది మా కార్యదర్శి అంటాడు, అది ఇండియా అట్లా ఉంటుంది అంటాడు అనమాట. అట్లా సో ఇవన్నీ గ్రూపులు చూసుకొని ఇసుగు కొట్టి మేము ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఎవరికైనా ఏ సహాయం చేయాలన్నా కూడా ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ సహాయం చేస్తుంది. కాబట్టి ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ద్వారా మాకు గ్రూపులతో సంబంధం లేకుండా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఏ గ్రూప్ పిలిచినా వెళ్తాం, ఎవరు పిలిచినా పోయేవాడు అట్లా. అది మాకు సంబంధం లేదు గ్రూపులతోటి. అందరూ మన దగ్గర వాళ్ళు, ఎందుకంటే మేము ఎంప్లాయీస్ని, మేము ఎవరిని ఏమో సహాయం అడగాల్సిన అవసరం, మేము సహాయం చేసే పరిస్థితిలో ఉంటాము. కాబట్టి మా దగ్గరికి అవసరానికి వచ్చేవాడు కాబట్టి
మాకు ఏ గ్రూప్తో సంబంధం లేకుండా ఏ గ్రూప్ పిలిచినా ఎవరు పిలిచినా మేము కార్యక్రమాలకి అయితే మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళేవాళ్ళం. మేము అట్లా మనకి వారి శ్రీమతి కానీ చాలా చక్కటి కార్యక్రమాలు ఏదో ఒకటి ఎవ్రీ మంత్ లేకుంటే 3 monthsకి ఒకసారి ఏదో కార్యక్రమం ఫుడ్ మిషన్ల పంపిణీ అని ఇదని ఏదో ఒకటి సందు పోకుండా కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు లైవ్లో ఉంటారు. అది మంచి సాంప్రదాయము. వాళ్ళని చూసి మిగతా మన వాళ్ళందరూ కూడా స్ఫూర్తి పొంది ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా పోతే అభిరుచి అందరికీ. అలాగే ఈ కార్యక్రమంలో మీకు అందరికి కూడా ఈ స్కాలర్షిప్ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసి పిల్లలు బాగా చదువుకోవాలా. ఎందుకంటే మీకు ఎంత ధనం ఉన్నా కూడా అదేమి గౌరవాన్ని ఇవ్వదు, కొంత స్థాయి వరకు వచ్చి ఆగిపోద్ది. కానీ ఎటువంటి కోటీశ్వరుడైనా ఒక ఉద్యోగ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సింది పని మీద పోతే. కాబట్టి అటువంటి ఉద్యోగాలు సాధించాలి మనం. కానీ పిల్లలు ఇప్పటి నుంచి ఎక్కువ సాఫ్ట్వేర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ని అల్టిమేట్ గోల్గా అంటే ఆల్టర్నేటివ్ గోల్గా పెట్టుకోండి. కానీ మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల మీద దృష్టి సారించండి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే వాటిల్లో మనకు ఇప్పుడు 10 లక్షలు నెలకి జీతం వచ్చే అనుభవం లేదు. ఇప్పుడు మన పెద్దలు చెప్పిన విషయాలన్నీ చాలా తెలుసుకున్నాను నేను ఇప్పుడే. వాళ్ళు చాలా మంచి సందేశాలు ఇచ్చారు. ఇట్లాంటి వాళ్ళ స్పీచ్ల వల్ల తెలుసుకొని అనుభవం తెచ్చుకోవాలి. ఇంకా మేము 2 సంవత్సరాల క్రితం ఇక్కడ బలిజ మహిళా సంక్షేమ సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము మొదట ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన మహిళల్లో ఎవరికన్నా ఏదన్నా సమస్యలు ఉన్నట్లయితే అవి కొన్ని అంటే ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆఫీసుల్లో ఉద్యోగం చేసే ఉద్యోగులకైతేనేమి, కాలేజీకి వెళ్ళే పిల్లలకైతేనేమి ఎన్నో దగ్గర ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నట్లయితే ఇంట్లో కూడా చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. అవి మా దృష్టికి తీసుకురండి, మేము పరిష్కరిస్తాము. మీ వివరాలు ఏవి ఎవరికి చెప్పము, చాలా గోప్యంగా ఉంచుతాము అనే ఒక విషయం మీద మేము ఈ బలిజ మహిళా సంక్షేమ సంఘం అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా సమావేశాలు ఇవన్నీ చూసి మేము చాలామందికి సమస్యలు పరిష్కరించడం కూడా జరిగింది. కాకపోతే అవన్నీ వివరాలు వెల్లడించకూడదు కాబట్టి చెప్పడం లేదు. వీటిని చూసి చాలామంది దాతలు ముందుకొచ్చి మీరు పేద విద్యార్థులు కూడా సాయం చేయండి, మేము విరాళాలు ఇస్తాము అని మమ్మల్ని ప్రోత్సహించి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చారు. మా ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు సాయం చేయడం జరిగింది. నేరుగా మేము చేయడమే కాకుండా ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అక్కడికంతా పిల్లల్ని అప్లై చేయించి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయం పొందే విధంగా చేశాము. ఇక్కడ ఉన్నటువంటి సంస్థల ద్వారానే కాకుండా అమెరికాలో ఉన్నటువంటి ఆప్తా సంస్థ ద్వారా కూడా పోయిన సంవత్సరం 2 పిల్లలకి, ఈ సంవత్సరం 2 పిల్లలకి అమెరికా నుంచి స్కాలర్షిప్ తెప్పించి ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఇంకేదైనా సలహాలు సూచనలు ఏదైనా మాకు ఇవ్వాలనుకుంటే మీరు కానీ ఇచ్చారంటే ప్రతి ఒక్కటి మేము పరిగణలోకి తీసుకుంటాము. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 6 లక్షల రూపాయలు మా బలిజ మహిళా సంక్షేమ సంఘం ద్వారా మేము సాయాన్ని అందించడం జరిగింది. ఇంకా ప్రతిభ గల విద్యార్థులకు కూడా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరిగింది. నాగిశెట్టి మురళీకృష్ణ గారు కూడా మా సంస్థ ద్వారా ఒక అమ్మాయికి పసుపులేటి శృతి అనే అమ్మాయికి ఫస్ట్ ఇయర్లో 465 మార్కులు వచ్చాయి. 2వ సంవత్సరం అమ్మాయికి 65,000 రూపాయలు ఫీజు చెల్లించి చదివించడం జరిగింది. వారికి శుభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ మా మహిళలకు ఏదన్నా సమస్యలు వచ్చినట్లయితే మన సారు వాళ్ళు చెప్పినట్టు, మన అనిల్ సారు, మన చక్రధర్ సారు వాళ్ళు చెప్పినట్టు మాకు సహాయం చేయాలి సార్ మీరు తప్పకుండా మేము వచ్చినట్లయితే. ఇది మా ఇంతతో